ఈ మనిషి పేరు వచ్చి మున్నా. ఈ మనిషి వచ్చి నా బ్లడ్ ఫ్రెండ్. మన మున్నా అన్నకి 2 రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. సో ఆ 2 రెస్టారెంట్లకి సరుకులు కావాలి కదా, సో ఇక్కడికైతే వచ్చాడు. నేను లోపలికి వచ్చింటే కోయటోళ్ళు కొందరు ఏంద్రా అంటే గ్లాస్ పట్టుకుని జ్యూస్ అనేది తాగుతారు. ఇది ఫ్రీ అవగా నాకు తెలియదు. ఇది జ్యూసే లేకపోతే ఏందో నాకు అర్థం కావడం. బోలేకి ఆకులు 2 సంచులు, అట్నే బోలేకి కూడా 2 చెక్క ప్యాకెట్లు, మళ్ళా బువ్వ పార్సల్ కట్టించే కోసం ఒక సంచి అయితే తీసుకున్నాడు. మన మున్నా అన్న సామాన్లు దండిగా అయితే తీసుకున్నాడు. ఎందుకంటే ఒక రెస్టారెంట్ కాదు, ఇప్పుడు 2 కదా. మళ్ళీ ఫ్రిడ్జ్ లో చికెన్ ముక్కలు ఉంటాయి చూడు, ఆ ప్యాకెట్లు అయితే ఎల్లవైతే తీసుకున్నాడు. ఇవి భిన్న అయిపోతాయి, ఎందుకంటే మనోళ్ళు దొమ్మలు కులిపెట్టి తింటారు. ఆడ కనవచ్చే త్రిబుల్ బాస్మతి రైస్ అయితే 3,300 రూపాయలు. ఇవన్నీ 20 కేజీల మూటలు. వీటిలో క్వాంటిటీ కూడా వేరే వేరేగా ఉన్నాయండి, ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అట్లా. నేను మధ్యాహ్నం అన్నం తినలా, కాకపోతే ఇక్కడ వచ్చిన వెంటనే నా కడుపు అయితే నిండిపోయింది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇడేం లిక్కించారా అంటే భారతదేశానికి సంబంధించిన బియ్యం మేడ్ ఇన్ ఇండియా అని ఉన్నది. ఎక్కడ కాదు ఎక్కడైనా కానీ మన భారతదేశానికి సంబంధించిన బియ్యమే తెచ్చుకుంటారు, ఎందుకంటే నాణ్యంగా ఉంటదని. మన మొన్న అడిగి ఒక చికెన్ ప్యాకెట్ అయితే పట్టకపోతాం. కొందరు దగుడు బయసుంట్లు ఏమంటారా అంటే నువ్వు యూట్యూబ్ చేసుకోడానికి పోయినావా లేకపోతే పని చేసుకోడానికి పోయినావరా అంటారు. నేనేం బయట పని చేయాలి ఊపుకొని తిరిగేదానికి, నేను ఇంట్లో కానీ పని చేసేది. ఖచ్చితంగా కోవిడ్ అతనికి చెప్పాలి. చెప్పకనా పోయినా అంటే తంతాడు.